ఇంత మంచి ప్రకృతిని, ఇంత మంచి అందాన్ని మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? ఛీ! ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది. ఎట్లా రోడ్డంతా మురికి, గుంటలు అది ఇది అని చెప్పేసి ఫీల్ అవుతాం తప్పితే, నేచర్ ఇంత బావుంది. వాహ్! వాహ్! వారే వాహ్! అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటావా? ఆహా! అనుకోం. ఇంత ఇచ్చినా గానీ దేవుడేమనుకుంటాడో తెలుసా? వీడికి ఆస్వాదించడం తెలీదు. వీడికి ఆస్వాదించడం తెలియనప్పుడు మనం ఎంత ఇచ్చినా తక్కువే వీడికి అని చెప్పేసి దేవుడు కూడా అనుకుంటాడు. మనకున్న దాంట్లో ఇదవ్వడం మనకి తెలీదు. ఒక లిరిక్ ఉంది ఒక సాంగ్‌లో ఏముంటదంటే కష్టాలెన్ని రాని జేబే ఖాళీ కానీ నడుచునులే బండి నడుచునులే దారే మారిపోని ఊరే మర్చిపోని విడువకులే శ్రమ విడువకులే అని చెప్పేసి అంటాడు. ఓకేనా? మనం వరి అవ్వాల్సిన పని లేదు. కష్టాలు ఎన్నిరైనా రాని జేబు అయినా ఖాళీ కాని పోనీ, కానీ బండి మాత్రం నడుస్తుంది. అందులో ఇబ్బంది అయితే లేదు. దారి మారిపోని ఊరే మర్చిపోని ఏదైనా జరగని శ్రమ మాత్రం విడువకు. వాహ్! వారే వాహ్! ఎవరో మహానుభావుడు రాసాడు ఒక పాటలో.